గిది సావు అంటే ఇక నా దృష్టిలో ఒక మనిషి అనేటోడు ప్రతి ఒక్కరం పుడతాం, ప్రతి ఒక్కరం చస్తాం. ఏదో ఒక రోజు పుడతాం, ఏదో ఒక రోజు చస్తాం. కానీ మధ్యలో జరిగిన జర్నీ ఉంటుంది కదా, అది మనం ఎంతమందికి ఉపయోగపడ్డం అనేదే ముఖ్యం. ఎంతమందికి ఉపయోగపడ్డం అనేది ముఖ్యం. మన ద్వారా ప్రజలకు ఏ మంచి జరిగింది అనేది ముఖ్యం. మన ద్వారా ఎంతమందికి చెడు చేస్తాం కాదు, వాడు చెడ్డోడు అవుతాడు. మన ద్వారా ఎంతమందికి లబ్ధి పొందిండ్లు, ఎంతమందికి మంచి జరిగినాయి, చేదోడు వాదోడుగా మనం ఇంట్లో మనిషిలాగా ఎట్లా ఉన్నాం అనేది పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న అంతిమ యాత్ర చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. ఇదిరాబాయ్ మనిషి బ్రతికి చావడం అంటే. చూడండి ఒకసారి, ఇసుక పోస్తే రాలనంత పబ్లిక్ ఇక్కడ చూడు ఒకసారి. ఒక ఎమ్మెల్యే, నాకు తెలిసి అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఉండే పబ్లిక్ ఇట్లా, తర్వాత ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఈ పబ్లిక్ ఉన్నారా? నేను ఏడ చూడలే. ఇంకా బిల్డింగ్లల్లా భారీ ఎత్తున. చూడు, పెద్దన్నకు జోహార్, మృత్యుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై తెలంగాణ దిగ్భ్రాంతి, సహచరుని కోల్పోయా కేసీఆర్ అంటున్నారు. అభిమాన నేత అంతా అంతిమ యాత్రకు లక్షలాది మంది తరలివచ్చిన జనం. కడసారి వీడ్కోలుకు కన్నీటి నదులైన నర్సంపేట వీధులు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, కేటీఆర్, హరీష్ సహా నేతల నివాళి. వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం. ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే, కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితం అంతా నిష్ఠతో, నిబద్ధతతో పనిచేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమాన ధనుడు. కానీ ఆపదొస్తే అర్ధరాత్రైనా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డారు. గిదరాబాయ్ గొప్ప. అందుకే ఆయనిక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టు రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం. జోహార్ పెద్దన్న అంటూ తెలంగాణ వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోనని పట్టుబట్టిండు ఆయన. తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అదే నిబద్ధతతో ఉండి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన రెడ్డి సామాజిక వర్గం, ఆమె రెడ్డి కాదు. ఆయన ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని దాదాపు 45 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు 11 సంవత్సరాలు అట్లా ఉంటారు. ఘోరం. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెరగని చిరునవ్వుతో తిరిగిన లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా, ప్రజల ఎజెండాగా బతికారు పెద్ది. ఓరుగాలు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలను గుండెకు హత్తుకొని దావాఖానాల చుట్టూ తిరిగిన హృద్యమకారుడాయన జయశంకర్ బియ్యాల నీడలో ఎదిగి కేసీఆర్ చేతిలో సుశిక్షిత సైనికుడిగా తయారయ్యారు. పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టాడు. కన్నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా బతకాలనే బతుకు. ఇక కొందరు నా కొడుకులు ఉంటారు, అందరు మందిని ముంచే పనులు చేస్తారు. ఎప్పుడు మందిని ముంచి మనం పైకి వద్దామా, మందిని ముంచి పైకి వద్దామా. గిదరాబాయ్ బతుకంటే గిట్లా బతకాలి. ఒక్క మాజీ ఎమ్మెల్యేకు లక్షల మంది క్యూ కట్టిందంటే ఆషామాషి ముచ్చటేం కాదు. మాజీ ఎమ్మెల్యే చచ్చిపోతే అంటే పార్టీ కార్యకర్తలు పోతారు. ఇక్కడ మొత్తం పబ్లిక్ ఎట్లా ఏడుస్తున్నారు నిన్న.